నిజంగా నేను నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. మా నాన్నను నువ్వు హత్య చేయలేదని చెప్పాలనుకుంటున్నావు అంతేగా? ఖచ్చితంగా నువ్వు చేసి ఉండవని నేను నమ్ముతున్నాను. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. చంద్రశేఖర్, చంద్రశేఖర్, చంద్రశేఖర్. మిస్టర్ చంద్రశేఖర్, వ్యాపారవేత్త రాజశేఖర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని హత్య చేశారని మీ మీద నేరం ఆరోపించబడింది. నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను హత్య చేయలేదు యువర్ ఆనర్. మీరు చేయలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? యువర్ ఆనర్, నా క్లయింట్ చంద్రశేఖర్కి హత్య చేయబడిన రాజశేఖర్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు చూడడం లేదు, పరిచయం లేదు, మాట్లాడింది లేదు. ఆ పరిస్థితుల్లో ఆయన హత్య చేయాల్సిన అవసరం ఈయనకే వచ్చింది. అదే నేను అడుగుతున్నాను, ఇతనికి ఏమంత అవసరం వచ్చిందని. యువర్ ఆనర్, ఇతన్ని విచారించడానికి ముందు ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇతడు కోర్టుకు రావడమో, బోన్ ఎక్కడమో, జైలుకి వెళ్లడమో ఇది మొదటిసారి కాదు. ఎన్నో కేసుల్లో పట్టుబడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఈయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళింది నిజం, కానీ ఎందుకు వెళ్ళాడన్నది ఎవరికైనా తెలుసా? ఎంఏ చదివి ఏ ఉద్యోగం దొరక్క, ఒక పూట తిండికి కూడా గతి లేక, బ్రతకడానికి కూడా మరో మార్గం తెలియక, కేవలం 500కి 1000 రూపాయలకి ఎవరో చేసిన తప్పులన్నిటి ఇట్టి చేసిన తప్పుకునేవాడు. ఎంఏ చదువుకున్నవాడు కోర్టుకు రావడమే అవమానంగా భావించక, జైలుకు వెళ్లడం అసహ్యంగా భావించక, కేవలం 500కు 1000 రూపాయలకు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళినవాడు ఇంకా ఎక్కువ డబ్బుకు ఆశపడి ఎందుకు రాజశేఖర్ని హత్య చేసి ఉండకూడదు? ఇది నేను కేవలం ఊహించి మాత్రం చెప్పడం లేదు. ఇతను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఎంతో బలంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో చేసిన నేరాల్ని, హత్యల్ని ఇంకొకరు చేసినట్టు చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి లోపలికి తోసేస్తారు. పోలీసులకు కావాల్సింది ఫైల్ ని క్లోజ్ చేయడం, నేరస్తులు పట్టుకున్నామని పేరు తెచ్చుకోవడం. మిస్ జ్యోతి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే ఆ విధంగా దమ్మకట్టకూడదు. కోర్టులో అలా మాట్లాడకూడదు. యువర్ ఆనర్, ఆ ఇన్స్పెక్టర్ని విచారించారంటే అన్ని నిజాలు బయటపడతాయి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, పోలీస్ డిపార్ట్మెంట్ పైన లాయరమ్మ గారికి ఎందుకింత కోపమో తెలియటం లేదు. మా డ్యూటీ మేము సక్రమంగానే చేస్తున్నాం. అనవసరంగా నేరారోపణ చేయాల్సిన అవసరం మాకు లేదు. జరిగింది చెప్తాను, మీరే నిర్ణయించండి. హెచ్చరిక, ఈ బిల్డింగ్ మొత్తాన్ని చాలా మంది పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరెవరూ తప్పించుకోలేరు. మర్యాదగా రాజశేఖర్ని మాకు అప్పగించి మీరందరూ సరెండర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర్ని మాకు అప్పగించండి. కమాన్. సార్, అతను బతికే అవకాశం లేదు. చివరిసారిగా ఏదైనా అడగాలనుకుంటే అడగండి. సార్, మెజిస్ట్రేట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ జీవ, ఇప్పుడు మీరు ఇవ్వబోయే మరణ వాంగ్మూలం ఆధారంగా నేరస్తుని శిక్షించగలం. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. జీవ, చెప్పు జీవ, ఎవరికోసం ఇది చేశావు? ఇది ఎవరు చేయమని చెప్పారు? చెప్పు జీవ, చెప్పు. ఎవరు నేను చేయమని చెప్పింది? వాడిని పట్టుకోండి. డాక్టర్, అతనికేం కాలేదు. జీవా, జీవా, చెప్పు జీవా. నువ్వు నిజం చెప్పకూడదని నిన్ను హత్య చేయమని గుండాలను పంపించారు. ఇంకా వాళ్ళు ఎవరిని చెప్పబోవటం న్యాయం కాదు. చెప్పు, రాజశేఖర్ని హత్య చేసింది ఎవరు? చంద్రు. చంద్రు. ఎందుకు ఆయన హత్య చేశారు? ఎందుకు చేశారు? యువర్ ఆనర్, వీడియోలో రికార్డ్ చేసిన జీవా మరణ వాంగ్మూలాన్ని ఇంతకు ముందే కోర్టుకు సబ్మిట్ చేశాను. మిస్టర్ జీవ,
ఇప్పుడు మీరు ఇవ్వబోయే మరణ వాంగ్మూలం ఆధారంగా నేరస్తుల్ని శిక్షించగలం. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్పు, రాజశేఖర్ హత్య చేసింది ఎవరు? చంద్రు. యోరానా, మరణ వాంగ్మూలం ఇచ్చిన అతను ఇతని పేరు మాత్రమే చెప్పారు, ఇంకే వివరాలు చెప్పలేదు. అలాంటప్పుడు ఇతనే ఆయన ఎత్తుపోయి హత్య చేశారని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? లాయరమ్మ చెప్పేది చాలా తమాషాగా ఉంది. ఈమె క్యాసెట్ సరిగ్గా చూడలేదనుకుంటాను. ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకు అతను క్లియర్ గా సమాధానం చెప్పాడు. ఇంకా ఎన్నో డీటెయిల్స్ చెప్పుండేవాడు. ఈలోగా అతను ప్రాణం పోయింది. అది మాత్రమే కాదు యువర్ ఆనర్, చనిపోయే వ్యక్తి ఎంత దుర్మార్గుడే అయినా చనిపోయే సమయంలో అబద్ధం చెప్పడనే నమ్మకంతోనే మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా అంగీకరించాలని చట్టంలో ఉంది. లాయరమ్మ మరణ వాంగ్మూలాన్ని తప్పంటున్నారా లేక చట్టాన్నే తప్పంటున్నారా నాకు అర్థం కావడం లేదు. మరణ వాంగ్మూలం ఇచ్చిన అతను బాంబు పేలిన చోట ఉన్నాడన్నది వీడియోను చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల వాంగ్మూలాన్ని ప్రత్యక్ష సాక్షిగా భావించి చంద్రశేఖరే హత్య చేశాడని నిర్ణయించి అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడమైనది. చంద్రు, నిన్ను చూడడానికి దేవి అనే అమ్మాయి వచ్చింది. దేవి, నువ్వు నన్ను చూడడానికి రావేమో అనుకున్నాను. నేను ఏం మాట్లాడుకో, నువ్వు మాట్లాడేది వినడానికి రాలేదు. దేవి, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేను నిర్దోషిని, నాకేం తెలీదు, ఈ హత్య నేను చేయలేదు అనేగా నువ్వు చెప్పబోయేది. నువ్వేం చెప్పినా నేను నమ్మదలుచుకోలేదు. మా నాన్న నిన్ను దొంగ దుర్మార్గుడు అని చెప్పినప్పుడు కూడా నువ్వు మంచివాడివని అనుకున్నాను. కానీ నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఇక నా గురించి ఆలోచించడానికి కూడా నీకేమాత్రం హక్కు లేదని చెప్పి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఇక మీదట జైలు నుంచి నాకు లెటర్స్ రాయడానికి ప్రయత్నించుకో. ఎవరు కావాలి? నేను అడ్వకేట్ జ్యోతిని, భాస్కర్ గారిని కలవాలి. ఎవరు చేయరా? ఎవరో లాయర్ అంట, మన నాయకుని కలవాలంట. మా నాయకుడిని కలవాలంటే మీరు జైలుకి వెళ్ళాలి. జైలుకా? మా నాయకుడు 2 చోట్లే ఉంటాడు. ఒకటి ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడు, లేదా పోరాడినందుకు జైల్లో ఉంటాడు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి కలవండి. ఐఎమ్ అడ్వకేట్ జ్యోతి. నమస్తే. నమస్కారం. స్టూడియో ఓనర్ రాజశేఖర్ హత్య చేయబడ్డ విషయం మీకు తెలుసా? నేను విన్నాను. మీకు సంబంధించిన జీవాకి ఈ హత్యకి సంబంధం ఉంది. తెలుసు. మీ ప్రోత్సాహం వల్లే ఈ హత్య జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము జరిపించేది ఎప్పుడు శాంతియుత పోరాటమే. రక్తం చిందించడంలో నాకు నమ్మకం లేదు. ఎప్పుడు జీవా ప్రతిదానికి ఆవేశపడేవాడు. ఎన్నోసార్లు నేను హెచ్చరించాను. అతను నా మాట వినలేదు. ఏం చేయాలో తోచలేదు. నేను ఇక్కడికి వచ్చే ముందే అతను నా పార్టీ నుంచి తీసేశాను. థ్యాంక్ యూ. ఇద్దరు కలిసి జాలీగా తిరుగుతున్నారు. మా ఇద్దరిని రిలీజ్ చేశాడు. నీకు విషయం తెలియదా? నిజమా? అది పోవా, ఇంతవరకు లేతులోంచి బెండ్ తీశాడా జైలు. సరే సరే, లోపలికి వెళ్ళు. వెళ్తాడా? అది చెప్పొచ్చాడు. ఎవడరా వాడు? రాత్రిళ్ళు తిరుగుతున్నాడు. ఏయ్, వాడు భాస్కర్ వాడు మనిషి. జైలర్కు బాగా కావాల్సిన వాడు. నువ్వు నోరు మూసుకొచ్చి పడుకో. సార్, వీడు తప్పించుకుంటున్నాడు సార్. కరెక్ట్ టైంకి మేము పట్టుకున్నాం సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. తప్పించుకోవడం నేను ప్రయత్నించలేదు. నువ్వు చెప్పే నకరాలన్నీ నిజమని నమ్మడానికి ఇది కోర్టు కాదు, నేను జడ్జి కాదు. చాలే, మక్కలు ఎరగొట్టా.
తీసుకుపోయింది వేరే అతను. నేను అతను ఆపడం కోసమే వెళ్ళాను. మీరు పాతవని గుర్తు పెట్టుకుని నా మీద పగ తీసుకోవాలని చూస్తున్నారు. సార్, ఇలా కొట్టారేంటి? వీడు చేస్తే మనం మీరు కుట్టాం. జైలు ఇంకా తప్పించుకొని ప్రయత్నం చేసిండు. అడ్డం వచ్చిన కానిస్టేబుల్ ని రక్తం వచ్చేటట్టు కొట్టిండు. అందుకని మేము తిరిగి కొట్టినామని